ప్రియ స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతిక ప్రియ స్వాగతమన్నది వేడుక జయ రైట్ పర్సన్ కమ్స్ ఇన్ రైట్ టైం. అది నా లైఫ్లో జరిగిందని అనుకుంటున్నా. మీకు మీ ఫియాన్సీని చూసినప్పుడు ఏమనిపించింది సార్? రాముడికి సీతను చూసినప్పుడు, శివుడికి పార్వతిని చూసినప్పుడు ఎలా అనిపించిందో ఉంటుందో ఎగ్జాక్ట్గా నాకు అలాగ అనిపిస్తూ ఉంది, నాలో సగంలా. అండ్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. డెస్టినీ ట్రూ కమ్స్ అంటారు కదా, అండ్ దట్ డే ఈజ్ దిస్ డే. ఐఎమ్ సో హ్యాపీ. నాకు కళ్యాణ్ అని పిలవడం ఇష్టం, ఆయనకి ఏవండి అని పిలవడం ఇష్టం. సో రెండు. సరిగ్గా బంగారం. ఎక్కువ మీట్ అవ్వలేదు, బట్ మంచి బాండింగ్ అయితే ఉంది. ఇది లైఫ్లో నాకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డే. అండ్ కమింగ్ టు మై ఫ్యామిలీ, ఇట్ ఈస్ ద మోస్ట్ అవైటింగ్ డేట్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. మా అమ్మ, నాకున్న ఇద్దరు తమ్ముళ్ళకి దీనికోసం. సో ఇదంతా వాళ్ళకి, ఐ మీన్ వెన్ దే వర్ సెలబ్రేటింగ్, వెన్ దే వర్ ఎంజాయింగ్, ఐ హ్యావ్ ఫెల్ట్ ద హ్యాపీనెస్ ఇన్ ద టైమ్ ఆఫ్ హల్దీ యాజ్ వెల్ యాజ్ ఇన్ సంగీత్. మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీని మిస్ అవ్వడం అనేది ఉండదు. ఇట్ ఓన్లీ ద హ్యాపీనెస్ హ్యావ్ టు గెట్ డబుల్. సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ మిస్సింగ్. ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ మిస్సింగ్ సంబడి, ఐ విల్ బీ నెక్స్ట్ టు దెమ్ ఇమీడియట్లీ. నువ్వు కూడా నాలాగే ఫ్యామిలీతో అంతా ఫ్యామిలీనే. సో బియాండ్ ఫ్యామిలీ ఏది ఉండదు. నువ్వు కూడా మమ్మల్ని, నా ఫ్యామిలీని యూ కెన్ టేక్ టు ద ఫ్యామిలీ టు ద నెక్స్ట్ లెవెల్. నీ పరిచయముతో నా మదిని గెలిచా, నీ పలకరింపుతో నా దిశను మార్చిన అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా, నలుగురితో నేనున్నా ఇడిపడి నీకై నడిచా. నీ పరిచయముతో నా మదిని గెలిచా.
ഞാനേതോ सत्यं सर्वमङ्गल्यमे शिवगामि प्राणसौन्दर्यमे सत्यं सर्वमङ्गल्यमे शिवगामि सौन्दर्यमे प्रेमसार सङ्कल्पमे सर्वलोकमङ्गलधारे सर्वमङ्गल्यमे शिवगामि सौन्दर्यमे प्रेमसार सङ्कल्पमे सर्वलोकमङ्गलधारे सत्यं सर्वमङ्गल्यमे शिवगामि सौन्दर्यमे प्रेमसार सङ्कल्पमे सर्वलोकमङ्गलधारे నాకున్న ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళని చూసేటప్పటికేమో నేను వాళ్ళకి అన్నదైనా కూడా నన్ను తమ్ముళ్ళలాగానే చూస్తారు. వాళ్ళు నాకు తమ్ముళ్ళైనా కూడా స్టిల్ ఐ ఫీల్ లైక్ మోర్ కంఫర్టబుల్ వెన్ దే వర్ ట్రీటింగ్ మీ లైక్ యంగర్ బ్రదర్. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక ఇద్దరు నన్ను కాపాడేదానికి రైట్ సైడ్ ఒకడు, లెఫ్ట్ సైడ్ ఒకడు, పడకుండా పట్టుకోవాలని చెప్పి జనరల్గా అంటుంటారు. వీళ్ళు పడతాడు అనుకునే లోపల పట్టుకుని ఉంటారు. సో ఇంతకు మించి లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇలాంటి తమ్ముళ్ళు ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం, ఎక్కడికైనా వెళ్ళగలం.